కాంగ్రెస్ నేతృత్వంలో ఆల్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఈసీకి కంప్లైంట్ చేశారు. పాత బస్తీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్స్ లో రీపోలింగ్ పెట్టాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో పాటు అక్బరుద్దీన్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ నేతృత్వంలో ఆల్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఈసీకి కంప్లైంట్ చేశారు. పాత బస్తీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్స్ లో రీపోలింగ్ పెట్టాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీను అరెస్ట్ చేయడంతో పాటు అక్బరుద్దీన్ పై కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ నేతృత్వంలో ఆల్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఈసీకి కంప్లైంట్ చేశారు. పాత బస్తీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్లలో రీపోలింగ్ పెట్టాలని కోరారు. అలాగే ఎంపీ అసదుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఈసీని కలిసిన నేతలు అక్కడి నుంచి నేరుగా గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ప్రస్తుతం రాజ్ భవన్ లో గవర్నర్ తో మాట్లాడుతున్నారు నేతలు. నిన్న పాత బస్తీలో జరిగిన గొడవలను ఆయనకు వివరిస్తున్నారు. ఈసీని కలిసిన నేతలు అక్కడి నుంచి నేరుగా గవర్నర్ నరసింహన్ కూడా కలిశారు. ప్రస్తుతం రాజ్ భవన్ లో గవర్నర్ తో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న పాత బస్తీలో జరిగిన గొడవలను ఆయనకు వివరిస్తున్నారు. అలాగే నిన్న ఎంఐఎం దాడిలో ధ్వంసమైన కారును కూడా రాజ్ భవన్ కు పట్టుకువెళ్లారు. దాన్ని గవర్నర్ కు చూపించనున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఆల్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఈసీకి కంప్లైంట్ చేశారు. పాత బస్తీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్స్ లో రీపోలింగ్ పెట్టాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇక ఈసీని కలిసిన నేతలు అక్కడి నుంచి నేరుగా గవర్నర్ నరసింహన్ ను కూడా కలిశారు. ప్రస్తుతం రాజ్ భవన్ లో గవర్నర్ తో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న పాత బస్తీలో జరిగిన గొడవలను ఆయనకు వివరిస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఎంఐఎం దాడిలో ధ్వంసమైన కారును కూడా రాజ్ భవన్ కు పట్టుకువెళ్లారు. దాన్ని గవర్నర్ కు చూపించబోతున్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అంటున్నారు ఆల్ పార్టీ నేతలు. ఎంఐఎం నేతల తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అవసరమైతే సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ గవర్నర్ కు చెప్పనున్నారు నేతలు.
కాంగ్రెస్ నేతృత్వంలో ఆల్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఈసీకి కంప్లైంట్ చేశారు. పాత బస్తీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అర్లల్లో జరిగిన 3 డివిజన్స్ లో రీపోలింగ్ పెట్టాలని కోరారు. ఎంపీ అసదుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో పాటు అక్బరుద్దీన్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఈసీని కలిసిన నేతలు అక్కడి నుంచి నేరుగా గవర్నర్ నరసింహన్ను కలిశారు. ప్రస్తుతం రాజ్భవన్ లో గవర్నర్ తో మాట్లాడుతున్నారు నేతలు. నిన్న పాత బస్తీలో జరిగిన గొడవలను ఆయనకు వివరిస్తున్నారు. అలాగే నిన్న ఎంఐఎం దాడిలో ధ్వంసమైన కారును కూడా రాజ్భవన్ పట్టుకువెళ్లారు. దాన్ని గవర్నర్ కు చూపించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అంటున్నారు ఆల్ పార్టీ నేతలు. ఎంఐఎం నేతల తీరును గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అవసరమైతే సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ గవర్నర్ కు చెప్పనున్నారు నేతలు. ఇక డీటెయిల్స్ శివరెడ్డికి తెలుసుకుందాం. శివరెడ్డి చెప్పండి, గవర్నర్ ఎవరెవరిని కలిశారు? గవర్నర్ ని గీతాంజలి సిఎల్పిలో సమావేశమైన ఆల్ పార్టీ నేతలు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అక్కడ ఒక కార్యాచరణ రూపొందించారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డిని కలిశారు. ఆ తర్వాత వెంటనే రాజ్భవన్ కు వచ్చారు. గవర్నర్ తో ప్రస్తుతం సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. టీడీపీ నుంచి ఎర్రబెల్లి రమణ ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి కె లక్ష్మణ్ ఉన్నారు. చింతల రామచంద్ర రెడ్డి. మొత్తం నేతలందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన మీద ఇంతవరకు ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. ఎవరిని అరెస్ట్ చేయలేదు. దాదాపు 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి కనీసం గవర్నర్ గా మీరైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ను ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ నేతలు, మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు తెర మీద తీసుకొచ్చారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ ఉంచాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు సెక్షన్ 8 గవర్నర్ అమలు చేసే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం ఉందని 3 పార్టీల నేతలు చెప్తున్నారు. సెక్షన్ 8 అమలు చేయాలి. నిన్న అల్లర్లకు సంబంధించిన అందరినీ, అసదుద్దీన్ ఓవైతో పాటు ఎంఐఎం కార్యకర్తలు, అక్కడ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలనేది ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న అసదుద్దీన్ సమక్షంలో జరిగిన దాడిలో గాయపడిన 1-2 కార్యకర్తలను కూడా రాజ్భవన్ కు తీసుకెళ్లారు గవర్నర్ చూపించేందుకు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వెహికల్ నిన్న ధ్వంసమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ అదే కారులో ఉన్నారు. అప్పుడు ఆ కారును కూడా ఇప్పుడు రాజ్భవన్ కు తీసుకెళ్లారు. స్వయంగా ఆ కారును గవర్నర్ కు చూపించాలని నేతలు గవర్నర్ ముందే అపాయింట్మెంట్ తీసుకుని ఆ కారును కూడా లోపల తీసుకెళ్లారు. గవర్నర్ కు ఆ కారును కూడా చూపించారు. మొత్తంగా శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి. గవర్నమెంట్ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. ఎలక్షన్ కమిషనర్ విఫలమయ్యారు. ప్రశాంతంగా జరిగే ఎలక్షన్స్ అని చెప్తున్నప్పటికీ ఓల్డ్ బస్తీలో చాలా వరకు రిగ్గింగ్ జరిగింది. ఈ ఓల్డ్ సిటీలో జరిగిన రిగ్గింగ్ జరిగిన కొన్ని డివిజన్స్ నోటిఫై చేస్తున్నాము. ఆ డివిజన్స్ లో రీపోలింగ్ జరపాలి. ముఖ్యంగా నిన్న గొడవ జరిగిందో ఆ గొడవకు సంబంధించి పురాణపూలు, శాలిబండతో పాటు గౌలీపుర, ఈ 3 డివిజన్లతో పాటు ఇంకా కొన్ని డివిజన్లలో కూడా రీపోలింగ్ జరగాలి. అక్కడ ఎంఐఎం, టిఆర్ఎస్ నేతలు ఇద్దరు కుమ్మక్కయి రిగ్గింగ్ చేశారనేది 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలపై కూడా దాడులు జరిగాయి. కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు జరిగాయి. వీటి అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. వెంటనే శాంతి భద్రతను అదుపులో తీసుకురావాలి. ఈ రోజు సాయంత్రం వరకు డీజీపీకి 24 గంటలు ఉన్న సాయంత్రం సమయం ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. ఈ వారం రోజుల లోపలనే ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నారు. ఢిల్లీ వెళ్ళాలి, ప్రణబ్ ముఖర్జీని కలవాలి, ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముగ్గురిని కలిసి ఇక్కడున్న పరిస్థితులను మొత్తం వివరించాలి. ఎంఐఎం పూర్తిగా ఓల్డ్ బస్తీ పాత బస్తీలో ఎవరు కూడా వేరే పార్టీ నేతలు రాకుండా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇతర పార్టీ నేతలు పాత బస్తీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుంది అనేది కేంద్రానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అవసరమైతే సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్ర హోంశాఖ నుంచి గవర్నర్ కు చెప్పిస్తామని నేతలు చెప్తున్నారు. గతంలో సెక్షన్ 8 తెర మీదకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా దాడులు జరగడం లేదు, సెటిలర్స్ అందరూ కూడా చాలా భద్రంగా ఉన్నారు, వాళ్ళందరికీ అన్ని పార్టీలు అండగా ఉన్నాయని. కానీ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన తర్వాత కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు, బీజేపీ, టీడీపీ పార్టీలు కూడా స్టాండ్ మార్చుకున్నాయి. సెక్షన్ 8 ఇప్పుడు అవసరం. హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాలి, శాంతి భద్రతలు నెలకొల్పాలి. అప్పుడే హైదరాబాదు వివిధ ఐటీ కంపెనీలు కానీ వివిధ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాదు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 8 అమలు చేయాలన్న ప్రధానమైన డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నర్ కు చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల్లో గవర్నర్ కనుక స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి సెక్షన్ 8 మీద
కేంద్ర హోంమంత్రితో గానీ ప్రధానితో గానీ రాష్ట్రపతిని కలిసి యోచనలో వీళ్ళందరూ ఉన్నారు. గీతాంజలి. అయితే శివారెడ్డి ఆల్రెడీ ఇదే ఇష్యూపై ఆల్ పార్టీ నేతలందరూ రాజ్భవన్ కి వెళ్లారని చెప్పారు. మరి గవర్నర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే, అలాగే అంతకన్నా ముందు ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి దగ్గర కూడా వెళ్లారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏ విధంగా ఉందంటే రీపోలింగ్ నిర్వహించాలని చెబుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? గీతాంజలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసినప్పుడు నాగిరెడ్డికి మిగతా పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేస్తుంది. అక్కడ ఎన్నికల కమిషనర్ ప్రశాంతంగా జరిగాయని ఒక పక్క ఏజెన్సీ కమిషనర్ చెప్తున్నారు. కనీసం ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉంది, ఎలక్షన్స్ అయిపోయి కూడా 24 గంటలైంది, ఎక్కడ రిగ్గింగ్ జరిగింది, ఈ పాత బస్తీలో ఇంత ప్రాబ్లం చోటు చేసుకుంది, పాత బస్తీలో రిగ్గింగ్ జరుగుతుందని మీడియాతో పాటు ఇతర రాజకీయ పార్టీలను ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించలేదు. అసలు మొత్తం టీఆర్ఎస్ కు, ఎంఐఎం కు, ఈ రెండు పార్టీలకు ఎన్నికల కమిషన్ తొత్తుగా వ్యవహరిస్తుందని ఆయన ముందే, నాగిరెడ్డి ముందే బీజేపీకి సంబంధించిన నేతలు వాగ్వాదం దిగారు. ఎన్నికల కమిషన్ నాగిరెడ్డికి, విహెచ్ కు, బీజేపీ నేతలు ముగ్గురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యమైంది కాబట్టి వీలైనంత వరకు పాత బస్తీలోని 43 డివిజన్లలో రీపోలింగ్ జరపాలని చెప్పారు. నాగిరెడ్డి అవన్నీ పరిశీలించాలి. ఇప్పటివరకు ఇంకా ఆ క్లారిటీ రాలేదు. ఎక్కడ ఏం జరిగింది, ఏ డివిజన్ లో ఏం జరిగింది, ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి మనకు రిపోర్ట్ రావాల్సిందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా కూడా దీనికి సంబంధించి వీళ్ళు 1-2 రోజుల్లోనే ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు అటు నాగిరెడ్డి నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, ఇటు గవర్నర్ నుంచి, అటు ప్రభుత్వం నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మళ్ళీ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లి ఇష్యూను ఇంకా సీరియస్ గా టేకప్ చేయాలని చూస్తున్నారు. గీతాంజలి. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.